హలో అందరికీ నమస్తే. ముందుగా ఈ రోజు ప్రధానమైన న్యూస్ మొదటి పేపర్లో వచ్చిన ప్రధానమైన న్యూస్ ఏంటంటే దద్దరిల్లిన పశ్చిమాసియా ఇరాన్ బలసీనపై భారీగా అమెరికా దాడులు భారీగా విడిచిపడిన అమెరికా ఇజ్రాయెల్ ట్రెహాన్లో కదిలిపోయిన నివాస భవనాలు గోడలు గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచిన ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తామని వెంటనే మాట మార్చిన ట్రంప్ వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పీకర్ ట్రంప్ తొలి ప్రకటన శాంతి ఇచ్చిన చమురు స్టాక్ మార్కెట్లు ఉపాసనం. నేడు నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం. శివప్రతాప్ శుక్లాకు సాదర స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీలకు 3 ఏళ్ల శాశ్వత భవనాలు ప్రణాళిక సిద్ధం చేయాలని బట్టి ఆదేశం. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనపై సమీక్ష. కూల్చిన చోటే భూధన్ బాధితులకు ఇంద్రమ్మ ఇండ్లు. 311 మందికి ఖమ్మంలో కలెక్టరేట్లో టోకన్ల జారీ. నేడు పట్టాలు పంపిణీ చేయనున్న బట్టి పొంగులేటి తుమ్మల. 13న రైతుల ఖాతాలోకి పీఎం కిషన్ నిధులు. ఓటర్లపై గ్యాస్ బిడుపు. ఎల్పీజీ సరఫరా మెరుగుపడకపోవడంతో వ్యాపారులు మూసివేత యజమాన్యాలు. వడా దోశ పూరి బాండ్. 6 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు. హామీల అమలుపై నిలదీస్తాం. రేవంత్ మూసి ప్రాజెక్టు చేపట్టి ఢిల్లీకి డబ్బులు పంపించేందుకే భరోసా. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పల్లెకు ఆరోగ్య భరోసా. సమీప పట్టణాలలో సిద్ధమవుతున్న 69 ఆధునిక ఆసుపత్రులు. వీటిలో 31 కొత్తవి, 38 ఉన్న తీర్కానం. ఇక అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫెషనల్. రేపు ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి శ్రీకారం. ప్రతి వ్యక్తి పేరిట ఆరోగ్య కార్డు జారీ. ఇది అన్ని ప్రధానమైన న్యూస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ వీడియో లైక్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనల్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.